నువ్వు రాలేవు ఇక్కడికి ఎక్కడ పోయి ఉన్నావు ఏమో మీ ఆనందమే నా ఆనందం, మీ సౌభాగ్యమే నా సౌభాగ్యం. ఏ పగిలిద్దరాగా ఈ ఏడుబడిలో మాకు సమర్పించుకోవడానికి ఇంతకంటే విలువైన కానుకలేవి లేవా? ఎంత మాట! మమ్మల్ని మేమే మీకు సమర్పించుకున్నాం. మీ ఏలుబడిలో ఉన్న 20 సంపద అంతా మీది నీకు సమర్పించడం ఉచితం అనిపించుకోదు. అందుకే సర్వశక్తివంతమైన ఈ బాణాన్ని నీకు నా కానుకగా సమర్పించుకున్నాను. ఈ బాణము సర్వశక్తివంతమైన మాకు వింతగా తోస్తుంది. ఈ బాణం మీరు మనసులో అనుకున్నంత మాత్రాన మనోవేగంతో భూమి ఆకాశాలను ఛేదించి అల్లకల్లోలాలు సృష్టించి తిరిగి రాగలదు ప్రభు. అటుగానా చాలా విచిత్రముగా ఉన్నది. ఇంతటి మహిమాన్వితమైన దివ్యాస్త్రాన్ని మాకు సమర్పించి మీ ప్రభు భక్తిని చాటారు. ప్రసన్నమైన కృతజ్ఞతలు ప్రభు. సమ్మక్క తల్లి మన ఇంటికి వచ్చిన ఆయాట నుంచి ఈ ఆట దాకా కాలమే తెలియకుండా గడిచిపోయి నా తల్లి పెంపు పెళ్లి మనవడు మనవరాలు కాలమే తెలియకుండా గడిచిపోయి తండ్రిని చేయమంటే తాతనే చేసింది ఆ కొండదేవత. సమాకరాలతోని మా కడుపు పండించగల నాగులమ్మ, కొండ, గోవిందయ్య, అమ్మ చలవే. ఆడ నా తల్లి ఎలా ఉంది? పాలు ఇల్లుకే బాగుంటుంది. అట్లాగే పొద్దుగానే వెళ్ళి అమ్మాయిని అన్నీ చూపురా. మా మనసు కుదురు పడ్డది. మీ అభిమానానికి కృతజ్ఞుని. మనకి ఒక పరీక్షా సమయం. కప్పం పేరుతో ప్రభువులు మనకి పదే పదే తాకీదులు పంపుతున్నారు. కరువు కాటకాలు కష్టంలో ఉన్న మనం ఏలిన దొరకి అన్నీ ఎరుకే. గూడెం వదిలిపోలేక గుట్టుగా బతుకుతున్నాం కదా. ఏదో ఒకటి చెయ్యని దొర. వృత్తి పని లేక అడవిపై ఆధారపడి స్వేచ్ఛగా జీవించే మనం స్వతంత్రులను ఎందుకు కాకూడదు? అడవిలో స్వేచ్ఛగా తిరిగే మనం స్వాతంత్రంతో ఎందుకు జీవించకూడదు? ప్రభువులపై ద్వేషం కాదు, మనపై మనకున్న ఆత్మాభిమానం. ప్రభువులపై అభిమానం లేక కాదు, మనపై మనకున్న ఆత్మవిశ్వాసం. మన ఏలుబడిలో ఉన్న మేడారం గూడాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తున్నాం. దొరా, మా రాజు నువ్వే దొర. ఏలిన దొరికి 1000 దండాలు, చల్లని తల్లికి 1,000 దండాలు. మీ నిర్ణయం మాకు సమ్మతమే దొర. తిట్టినా మీకే చెల్లుంది దొర. చంపినా చచ్చినా మీతోనే ఉంటాం దొర. గూడెం కోసం బతుకుతాం, గూడెం కోసం చస్తాం. మా గుండెకాయ మీరే, మీకోసమే మా ఊపిరి. జాతస్య మరణం శుభం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. చావు పుట్టుకలకు సార్థకత ఉండాలి. మీ సుఖ దుఃఖాలు మీ సొంతం కావాలి. మీ సంతోషం ఏలిన దొర ఆనందం కావాలి. దొర ఏలుబడిలో మీరంతా హాయిగా జీవించాలి. కరువులు మనవి, కప్పాలు వాళ్ళవి కారాదు. మా కోసం కాదు, మీకోసం బ్రతకండి. ఆ అడవి తల్లి అండ మీకెప్పుడూ ఉంటుంది. ప్రభువులకి వర్తమానం పంపుతాను. అందుకు చెప్పాలనే సరైన వాడు. మీ సహకారంతో కొత్త జీవితం ఆరంభిస్తాం, కొత్త సమాజాన్ని స్థాపిద్దాం. ప్రజలే ప్రభువులని నిరూపిద్దాం. అయ్యే మాటే నా మాట. మన బాధలు కష్టాలు ప్రభువులకు చెప్పి ఒప్పిస్తాను. కప్పం కట్టలేమని పురమాటగా తెలియజేస్తాను. అమ్మ ఏది నిర్ణయిస్తే మన పుణ్యకాల సామ్రాజ్యంలో గట్టిపోతంత పోయి కూడా స్వతంత్ర రాజ్యంగా ప్రకటించగలం.
సామంతులు ఎప్పటికీ సామంతులు, ఎప్పటికీ స్వతంత్రులు కాలేదు. అంగబలం అర్థబలం లేని అర్థం ఒక చిన్న గొర్రెకు స్వతంత్ర రాజ్యమా? ఎలా సాధ్యం? ఉపేక్షించే అడుగుకుండా కూడా ఆయుధంగా మారి మన ఉనికినే కదిలిస్తుంది. తురుష్క సామ్రాజ్య పరిస్థితితో సతమతమవుతున్న మనం ఇది ఒక కొత్త సమస్య కాదు. మనసులో ఉన్న ఆలోచన గట్టిపడక ముందే మట్టుపెట్టండి. మంత్రివర్య, మేడారంపై తప్పనిసరి యుద్ధం ప్రకటించండి. గూడెం నాయకుడిగా నాపై మీకున్న అభిమానానికి కృతజ్ఞత. గబ్బం కట్టలేని పరిస్థితుల్లో మీ అందరి సహకారంతో గూడెం శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని మన గూడాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాం. ఈ విషయం తెలుసుకున్నప్పుడు మన మీద యుద్ధం ప్రకటించారు. ఎన్నాడు పెబురు కోసం మనం యుద్ధం చేశాం, ఇప్పుడు మన కోసం మనం యుద్ధం చేస్తాం. యుద్ధమే వాళ్ళ కోరికైతే ప్రతి ఒక్కరూ ఒక అభిమన్యుడు కావాలి, ప్రతి స్త్రీ ఓ వీరవనిత కావాలి. అడవి పులుల్లా చెలరేగి శత్రు సైన్యాన్ని తుదముట్టించాలి. యుద్ధమే అనివార్యమైతే యుద్ధనీతి పాటిస్తూ నైపుణ్యంతో యుద్ధం చేయాలి. శత్రువులు కంపంగి వాగు దాటి మన గూడెంలోకి అడుగు పెట్టక ముందే అక్కడే ఆపాలి. గూడెం బిడ్డలంతా నా బిడ్డలే. మీ రక్షణ కోసం మా ప్రాణాలను త్యాగం చేస్తాం. ఆ అమ్మ మాట మాకు లేదు. అగ్గిలో దూకమన్నా దూకుతాం, శత్రువుల్ని బుద్ధి చేయమన్నా చేస్తాం. గూడెం ప్రజలంతా కలిసి ఒకే మాట ఒకే జట్టుగా ముందుకు సాగుతాం. మన శత్రువులకి మన సత్తా చూపిస్తాం. 3% రాబోయే 3% ఉంది. బిడ్డ జంపన్న కోయ వీరులకు నాయకత్వం వహిస్తాడు. వీర వనితలకు కోయ సేన 2 భాగాలుగా చీలిపోయి నలువైపు నుంచి శత్రు సైన్యాన్ని ముట్టడిస్తుంది. వీరులంతా అప్రమత్తంగా ఉండి శత్రువుల ఎత్తుగళ్లను తిప్పికొట్టాలి. వీరవనితలారా, నా నాయకత్వంలో వీరోచితంగా పోరాడండి. మన మేడారం గూడానికి విజయం సాధించి పెట్టండి.